అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్వి జూ పార్క్లో జరిగినటువంటి ఘటనపై మరింత సమాచారం తెలుసుకునేందుకు క్యూరేటర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎలా భావిస్తున్నారు, ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఒక అన్టోర్డ్ ఇన్సిడెంట్ జరిగిందంటే మధ్యాహ్నం 2:30 ఆ టైంకి. సో రాజస్థాన్కి చెందిన ఒక వ్యక్తి, అతని పేరు ప్రహ్లాద్ గుర్జర్, అల్వార్ డిస్ట్రిక్ట్. అతను మామూలుగానే విజిటర్స్గా టికెట్లు తీసుకుని లోపలికి వచ్చారు. సో అన్ని ముందు ఏరియాలన్నీ తిరిగేసి లైన్ ఎన్క్లోజర్లో మనకి ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉన్నాయో అక్కడ అన్ఆథరైజ్డ్గా దూరి ఫెన్సింగ్ ఎక్కి లోపలికి జంప్ చేశారు. ఆ టైంలో ఒక లైన్ అయితే మన డిస్ప్లేలో ఉంది. సో అది చూసి, మనిషిని చూసి అతన్ని డిఫెన్స్ కోసం అటాక్ చేయడం జరిగింది. దానివలన అతను చనిపోయారు. సార్, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది థ్రెటన్ చేయలేదు సార్? అంటే మనం కూడా సెక్యూరిటీ అయినా మనం కూడా అనిమల్ బయట ఉన్నప్పుడు ఆ ఏరియాకి మనం వెళ్ళలేము. జనరల్గా ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉందంటే దానికి వెనకాల దానికి సపరేట్గా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లన్నీ లాక్ చేసి దానికి ఫీడ్ చేస్తారు. నైట్ అక్కడ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ టైంలో దాన్ని ఎన్క్లోజర్కి రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో లోపలికి తీసుకుంటారు. సో ఈ టైంలో అయితే, డే టైంలో ఏదైతే విజిటర్ టైంలో అనిమల్ బయటలో ఉన్నాయో అప్పుడు మనం కూడా ఆ ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళలేము. అనిమల్ లాక్ చేసిన తర్వాతనే వెళ్ళగలుగుతాం. సో ఈ టైంలోనే అతను అనిమల్ ఉండగానే చూసి తర్వాతనే అతను జంప్ చేస్తున్నాడు. సార్, అతను ఏమైనా లెక్కర్ ఏమైనా సేవించినట్టు అంటున్నారు, ఎంతవరకు నిజం? అది ఇంకా పూర్తిగా వివరాలు అయితే పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ తర్వాత తెలుస్తుంది. బట్ అతనైతే 38 years ఏజ్ ఉంది. ఈ రాజస్థాన్కి చెందిన వ్యక్తి ఒంటరిగా వచ్చి ఉన్నారు జూకి. ఓకే సార్, రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి ఒంటరిగా వచ్చాడు. ఈ ఘటన వల్ల ఇన్సిడెంట్ జరగడం చాలా విచారకరం అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.